కమలాంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు కొండ దేవర పలుకు బెజవాడ దుర్గమ్మ తల్లి పలుకు పలుకుల తల్లి భద్రకాళి పలుకు రామదాగల మారెమ్మ పలుకు పలుకోయమ్మ పలుకు అమ్మలంతా ఒక్కడే నాకు మంచి వాకులివ్వలే. ఓయమ్మ ఏమిటట్ట ముట్టి కూర్చున్నావు? చూస్తున్నావుంటే సింగి చూస్తూనే ఉంటా. 10 రోజుల నుంచి అమ్మాయి గారి పరిస్థితి ఇది. మనిషిలో లేదు, మనసు ఈ లోకంలో లేదు. అట్ట అడగవే తల్లి చెబుతాను. ఒంటిలో పుట్టిన నలక గురించి అడుగుతుంటా వండే గడ్డం, మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటా వండే బొట్టు. మమతేనే చిన్నమి మమతేనే. మమత ఏమిటే ఆ మమత? ఇదిగోవే గోన వివరంగా చెప్పేదను. యాదన్నది నీకు లేనే లేదు. మనసులో పుట్టిన ప్రేమ చెప్పి శృంగారవనమున చూసిన ఒక్క సుందరాంగుడు నీ మనసే అప్పుడు దోచినాడు. ఆరడుగుడు అందమైన వాడు ముల్లోకాలకు నారాయుడే తల్లి నిన్ను చూడక వచ్చినాడే. నీతో పరిణయము కోరినాడే తల్లి. ఓ రాలుగాయి పిల్ల తెలియక రాళ్లతో కొట్టింది పంపినాడే. నీ వలన అతను బాధపడుచున్నాడే. నిన్నే తగచున్నాడే తల్లి. ఆదిదేవుడు అక్కడేనే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు. ఓ ఆకాశరాజా ఆదిదేవుడి అల్లుణ్ణి చేసుకోబోతున్న నీ జన్మమే ధన్యం. ఓ ధరణీదేవి నీ పుణ్యమే ఫలము. నిఖముగా నిజమే చెబుతాను వినుడి. నా వాక్యప్పుడు తప్పదే ఎప్పుడు. ఇప్పుడు ఒక సత్యము చెబుతాను వినుడి. ఇంకొక గడియ తదుపరి ఇక్కడికి ఒక యోగిని మాత వచ్చి పెండ్లి ముచ్చట్లాడెదరు. అరమన చేయక అంతా సరళేనండి. నీకు అంతా సొమ్మే జరిగినే తల్లి. నీకు నీ పెళ్ళైన తదుపరి మరలా వచ్చు. అప్పుడు ఒక పట్టు చీర పట్టు రేఖ పెట్టించివే తల్లి. పోయి వచ్చు నేను.